ఐదేళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన, అరాచక పాలన చేశాడు. అభివృద్ధి కూడా లేదు అని చెప్పి మాట్లాడు. మేము వచ్చిన 2 ఏళ్ళు అవినీతి లేదు, అరాచకం లేదు, అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటారు. నిజంగా నడుస్తుందా? అభివృద్ధి పదంలో నడవడం అంటే ఒక నింద పడినప్పుడు లేదా ఒక విచారణ జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం అనేది, నువ్వు ఎటువంటి తప్పు చేయకపోతే అభివృద్ధి చేస్తే దానికి సిద్ధపడతావు. కానీ ఇక్కడ ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు పిఏ గారి మీద ఒక అభియోగం జరిగింది. అందరూ కలిపి ఒక దాన్ని స్కామ్ చేశారని చెప్పి బయటపెట్టారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పిఏ గారు? అమెరికా వెళ్ళిపోయాడు, బయటికి రాలా. ఎక్కడ ఎదుర్కొన్నాడు నీతి నిజాయితీగా? జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ గారి మీద కూడా జరిగింది. ఆయన ఊళ్ళోనే ఉన్నారు కదా, అందరికీ తెలుసు కదా, దేశం వదిలిపెట్టి పారిపోలేదుగా. అంటే దమ్ముగా, ధైర్యంగా, మోసం చేయని, అవినీతి చేయని నాయకుడు ఎవరైనా సరే ప్రతిదాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడతాడు తప్ప పారిపోవటాకో స్టేలు తెచ్చుకుంటాకో ప్రయత్నం చేయటం. ఆ అభివృద్ధి 100% చేశాడు కాబట్టి ఇవాళ దమ్ముగా, ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు ఆయన. మీరు ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నాయకుల మీద వాళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. మీరు ఎక్కడ ఎదుర్కొన్నారు? మీరు ఎదుర్కోవట్లేదుగా, పారిపోవడం, స్టేలు తెచ్చుకుంటాం. కానీ ఈ ప్రతి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడో అభివృద్ధి జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళలో మీ నియోజకవర్గాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మచిలీపట్నంలో జరిగింది. నాది మచిలీపట్నం నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు పేరు నాని గారు, మా మాజీ మంత్రి గారు పేరు నాని గారు, బందరు ప్రజల చిరకాల వాంఛ. మా తాత, మా నాన్న, మేము, మా పిల్లలు పోర్టు వస్తుంది అని చెప్పుకునేవాళ్ళు. మా తాతలు చెప్పేవాళ్ళు, మా నాన్నగారు చెప్పేవాళ్ళు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్టు పనులు స్టార్ట్ చేశాడు, శంకుస్థాపన చేశాడు, స్టార్ట్ చేశాడు. ఇవాళకి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఒక 10% పెరిగినాయేమో ఈ 2 ఏళ్లలో. ఆయన 40% చేస్తే వీళ్ళు 10% చేసి ఉంటారు, అంతే తప్ప వీళ్ళు చేయలే. కానీ వాళ్ళ పోర్టు మేమే తెచ్చామని చెప్పుకుంటున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంది. మా మచిలీపట్నం నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న పల్లికారులకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్ 500 కోట్ల రూపాయల చిల్లర, సుమారుగా 600 కోట్ల మధ్యలో ఫిషింగ్ హార్బర్ని తీసుకొచ్చింది పేరు నాని గారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది పేరు నాని గారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బరు, పోర్టు, ఇన్ని జరిగిన తర్వాత ఇంకా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి మేమే చేసామంటే ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమే తప్ప ఏం లేదు. మహానాడులో కొంతమంది టీడీపీ నాయకులు నారా లోకేష్ గారు తనయుడు దేవేష్ సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడు, తన పోలికలతో పుట్టిన వ్యక్తి అని చెప్పి నిజంగా తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవరనుకుంటున్నారు? దేవేష్ అవ్వబోతున్నాడా? ఎన్టీఆర్ వారసులు అంటే తాత, కూతుర, బిడ్డ, మనవడానికి కాదండి. ఎన్టీఆర్ ఆశయాలకి వారసుడు ఎవరో చెప్పండి. నందమూరి తారక రామారావు గారు పేదల పెన్నిది, పేదలకు చేశాడు. చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు, మద్యపాన నిషేధం చేశాడు. మరి ఆయన వారసులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ మద్యపాన నిషేధం చేయగలిగారా? 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వగలుగుతున్నారా? ఏం చేస్తున్నారు? ఆశయాలకు వారసుడు అంటే అదండి. పోలికలా లేదంటే ఇదే కాదు. రాజకీయాలకి వారసత్వం అంటే ఆస్తులకు వారసుడిగా సరిపోతాడు తప్ప ఆయన ఆశయాలకి వారసత్వంగా ఉండాలని తెలియజేస్తాను.